హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైట్ వే ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇందులో స్పెషల్గా మనం స్టడీ విత్ మీ అనే బుక్ సిరీస్ని స్టార్ట్ చేసాం. మీ అందరూ కూడా దాన్ని చాలా బాగా సపోర్ట్ చేశారు. మీలో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ కూడా లాట్ ఆఫ్ థ్యాంక్స్ అండి. ఈ బుక్ సిరీస్లో మనము జనవరి 26న ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాము. మీ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. మీ నుంచి కూడా నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సేమ్ అటువంటి ప్రోగ్రామే నెక్స్ట్ మళ్ళీ మనం జూన్ 1కి రీకండక్ట్ చేయబోతున్నాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు, ఈ సిరీస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా జూన్ 1 కల్లా ఈ 21st సెంచరీ బిజినెస్ స్కూల్ని పూర్తి స్థాయిలో 1-2 సార్లు చూసి బాగా అర్థం చేసుకొని మీ థాట్స్ అన్నీ కూడా బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ లాగా మీరు మారగలిగి జూన్ 1న జరగబోయే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్కి మీ అందరూ కూడా రెడీగా ఉండగలిగితే ఆ రోజు జరిగే ప్రోగ్రామ్తో మన లైఫ్లో యూటర్న్ తిరగబోతుందండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకోండి. అందులో భాగంగా మనం ఫస్ట్ తీసుకున్న బుక్ 21st సెంచరీ బిజినెస్ స్కూల్. ఇది రాబర్ట్ కియోసాకి గారు రాశారు. ఇది 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. అందులో మనం రెండవ భాగంలోకి వచ్చాము. సో రెండవ భాగంలో ఇక్కడ ఏమంటున్నారు, ఒక వ్యాపారం సంపదను సృష్టించే 8 ఆస్తులు. ఇక్కడ టోటల్గా 8 అసెట్స్ గురించి 8 చాప్టర్స్గా చెప్పబోతున్నారండి. అది కాకుండా దానికి ముందు 2 చాప్టర్స్ చెప్పబోతున్నారు. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా కమ్యూనిటీలో యాడ్ అవ్వండి. మేము చేసే చిన్న అప్డేట్స్ అన్నీ కూడా అందులో పోస్ట్ చేస్తాము. సో ఇప్పుడు మనం అధ్యాయం 8లో ఉన్నాము. ఇది ఆదాయం గురించి కాదు, ఇది ఆదాయాన్ని సృష్టించే ఆస్తుల గురించి. ఇందులో అంతా కూడా అసెట్స్ అంటే ఏంటి, లయబిలిటీస్ అంటే ఏంటి అన్న విషయాలు కొంత డిస్కస్ చేయడం జరుగుతుంది. చాలా మంది ఏంటంటే ఇటువంటి ఆపర్చునిటీస్ లో వెళ్తున్నప్పుడు కామన్ అడిగే క్వశ్చన్ ఏంటండి, నెలకు నాకు ఎంత వస్తుంది అని. దాని గురించి కొంత ఇల్లు ఏంటి, మనకి ఎసెట్టా లయబిలిటీయా, ఎసెట్ అని ఎలా అనాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో మనకి డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, స్టార్ట్ చేద్దాము. నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్న విలువను చాలా మంది జనం అర్థం చేసుకోకపోవటంలో ఆశ్చర్యం లేదు. నిజానికి ఆ వ్యాపారంలో ఉన్న అనేక మంది తమ చేతుల్లోనే ఉన్నదాన్ని విలువ ఎంతో గ్రహించలేరు. చాలా ఎక్సలెంట్ గా చెప్పారండి. చాలా మందికి దీని పొటెన్షియల్ అర్థం కావట్లేదు, విలువ అర్థం కావట్లేదు. చాలా మంది ఎలా ఉంటారంటే, బయట నేను చెప్పే క్లాసుల్లో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త మూవీ రిలీజ్ అయింది అనుకోండి, ఏం చేస్తాం మనం? చాలా మంది ఏం చేస్తారు, రిలీజ్ రోజే చూడాలని చాలా ఆతృతతో వెళ్తారు. తర్వాత కొన్ని రోజులకి అది మన టీవీలో వస్తుంది. సో టీవీలో వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం అంతగా పట్టించుకోము. ఒకవేళ దాన్ని చూడడానికి ఖాళీ ఉన్నా కూడా మనము వేరేదేమన్నా ఛానల్స్ అని చూస్తూ ఉంటాం. ఎందుకు అలాగా? ఇక్కడ డిఫరెన్స్ గమనించారా? ఒకప్పుడేమో మనమే దాని గురించి పరుగులు పెట్టుకుంటూ వెళ్ళాం. ఇప్పుడేమో అది మన ఇంట్లో మన కళ్ళ ముందు ఉన్నా కూడా దాన్ని పెద్దగా చూడట్లేదు. ఎందుకంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా చూడండి, జాబ్ విషయంలో కానీ, కెరీర్ విషయంలో కానీ, ఎస్పెషల్లీ లవ్ విషయంలో కానీ, మనం వెతుక్కుంటూ వెళ్ళేదానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం కదండి. అంటే ఏంటి, అక్కడ వెళ్తాము, 1500 టికెట్ అంటారు, 1000 రూపాయల టికెట్ అంటారు, అయినా కొనేస్తాము, చూసేస్తాము. ఏంటంటే మనం దానికి ఇచ్చే ప్రయారిటీ అనమాట. అదే మనల్ని ఎత్తుక్కుంటూ ఇంటికి వచ్చినప్పుడు, ఫ్రీగా వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి ప్రయారిటీ. ఇదేనండి హ్యూమన్ సైకాలజీ ప్రకారం. ఏమంటే ఎక్కువగా నేను వింటూ ఉంటాను, నేను హైదరాబాద్ పోయి జాబ్ చేయాలి, హైదరాబాద్లో సెటిల్ అవ్వాలి, లేకపోతే ఇక్కడ అవకాశాలు లేవు, అక్కడే అవకాశం. అంటే పీపుల్ అంతా కూడా దూరపు కొండలు నులుపని కొత్త ఆలోచనల కోసం పాకులాడుతూ ఉంటారు. పక్కనే తన చేతిలో ఉన్న ఆపర్చునిటీస్ కానీ, అవకాశాలు కానీ ఏవి వాళ్ళకి కనపడవు అనమాట. ఈయన పోయాడు, ఆయన పోయాడు, మనం ఏంటనేది, మన గురించి, మన టాలెంట్ గురించి ఆలోచించడం కన్నా అక్కడికి వెళ్తే బాగుండు, ఇక్కడికి వెళ్తే బాగుండు. అక్కడికి వెళ్ళి కూడా చాలా మంది చూడండి, ఈ మధ్య విదేశాలు వెళ్ళి కూడా చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. రీల్స్ లో చూస్తున్నాము, ఒక పెద్ద లైన్ లో నుంచుంటున్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో అదే నేను అనేది ఒకటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ దిస్ అనేది గమనించుకోండి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పా, దీని గురించి టైం పెట్టండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు రైట్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నెట్వర్క్ మార్కెటింగ్ పథకాన్ని పరిచయం చేసే సమావేశాలకు వెళ్ళి దాని గురించి విన్నాక జనం తరచూ వేసే ముఖ్యమైన ప్రశ్న, నేను ఈ బిజినెస్ లో చేరితే దీని ద్వారా నేను ఎంత ఆదాయాన్ని సంపాదించగలను? ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ను ప్రచారం చేసే వారందరూ తరచూ మీరు
నెల ఎంత సంపాదించగలరన్న దాని గురించి మాట్లాడడాన్ని మీరు వింటుంటారు. సో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే నెలకు ఎంత సంపాదిస్తాము, నెలకు ఎంత వస్తుంది, నెలకు ఎంత వస్తుంది అన్నది ఏం పాయింట్ అండి? అంటే మీకు ఈఎస్బిఐ గురించి మనం ఫస్ట్ లో టాపిక్ లో సెకండ్ చాప్టర్ లో థర్డ్ చాప్టర్ లో డిస్కస్ చేసాము. ఈఎస్బిఐ సో మంత్లీగా ఆలోచించేది ఎవరండి? ఎంప్లాయ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్. మీరు దీన్ని ఆ దృష్టితో చూడొద్దు అని నెక్స్ట్ కూడా చెప్తారు. సో అక్కడ మనం మళ్ళీ డిస్కస్ చేద్దాము. నెలకు తాము ఎంత సంపాదించగలమో జనం తెలుసుకోవాలని కోరుకోవడానికి కారణం వారు ఈ క్వాడ్రెంట్ లేదా ఎస్ క్వాడ్రెంట్ లో నివసిస్తున్నామని అనుకోవటమే. ఎగ్జాక్ట్ గా ప్రస్తుతం వారు ఈ క్వాడ్రెంట్ లేదా ఎస్ క్వాడ్రెంట్ లో దొరుకుతున్న ఆదాయానికి అదనంగా కలుపుకోవాలని లేదా దానికి బదులు ఈ వ్యాపారం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. చాలా మంది ఏం ఆలోచిస్తారంటే అండి, పీపుల్ మేము వెళ్ళి చెప్తూ ఉంటే ఎలా అంటే లైఫ్ డ్రీమ్ గోల్స్ ఇలా చెప్తూ ఉంటాము. మేము అంత చెప్తున్నా కూడా వాళ్ళ మైండ్ సెట్ లో ఏముంటుందంటే ఈయన చెప్పేదంతా ఓకే పక్కన పెట్టే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెలకి నాకు ఎంత వస్తుంది, అంటే నెలకి నేను ఇందులో నాకు ఖర్చులకు సరిపడా నేను సంపాదించుకోగలనా, ఈ టైప్ గా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఎట్లా అంటే వాళ్ళకి జాబ్ నచ్చకో, లేకపోతే వాళ్ళకి ఇంకోటి ఏదో కారణాలు ఉండి, లేకపోతే ఇందులో ఈజీగా డబ్బులు వస్తాయనో. పీపుల్ ఏం ఆలోచిస్తుంటారంటే నాకు అక్కడికి వచ్చే డబ్బులతో పోలిస్తే ఇక్కడ కూడా డబ్బులు వస్తే చాలు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు. అయితే నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క నిజమైన విలువ అందులో లేదు. మీరు అనుకునేటట్టు కాదు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది. అంటే నెలకి ఇంత వస్తే చేద్దాం అనేటట్టు కాదు అనేది క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి, ఆదాయం సంపాదించడంలో ఉన్న సమస్య ఏమిటంటే అది నమ్మలేనంత పరిమితంగా ఉన్న దీర్ఘకాల ప్రక్రియ. సో దీర్ఘకాల ప్రక్రియ అంటే లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఇది మీకు ఎలా ఉంటుందంటే మీరు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. ఇల్లు కడితే ఎంతకాలం అందులో ఉంటారు, దానికి ఎండ్ లేదు కదా. సో ఇందులో కూడా అంటే ఒక నెట్వర్క్ ని ఫామ్ చేసిన తర్వాత అది ఎంత ఇస్తుంది అంటే దానికి ఫుల్ స్టాప్ లేదు. ఎంతవరకైనా ఇస్తుంది, ఎంత దూరమైనా ఇస్తుంది, ఐ మీన్ ఎంత కాలమైనా ఇస్తుంది. అలాగా మీరు కూడా అంటే దీన్ని ఒక మంత్లీగా కాకుండా లాంగ్ టర్మ్ గా మీరు ఆలోచించాలనేది ఇక్కడ రైటర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి, ఒక గంట పని చేయండి, $1 సంపాదించండి. 2 గంటలు పని చేయండి, $2 సంపాదించండి. అది మీ మీదే ఆధారపడి ఉంది, అంతే కదండి. అంటే దాని అర్థం మీరు పనిని ఎన్నడూ ఆపలేరు. నేను ఇంతకు మునుపు చెప్పినట్లు అది ఒక ఉచ్చు. అత్యధిక జనం సహజంగా దాన్ని గ్రహిస్తారు, కానీ వలలోంచి బయటపడడానికి మార్గం మరింత ఆదాయం సంపాదించడమే అని అనుకుంటారు. చాలా ఎక్సలెంట్ గా చెప్పారండి. ఈ పేరా అర్థమైతే చాలు, అలా ఉంది ఈ పేరా. చూడండి, పీపుల్ లైక్ ఎలా అనుకుంటారంటే నేను ఇంత సంపాదిస్తున్నాను, ఇంకా ఎక్కువ సంపాదిస్తే నేను బెటర్ పొజిషన్ కి వెళ్తాను. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఉద్దేశం ఏంటంటే మనం లైఫ్ లో ఫ్రీ అవ్వాలి, సంపాదించడంతో పాటు ఫ్రీ అవ్వాలి. పీపుల్ ఈ క్వాడ్రెంట్ లో ఎస్ క్వాడ్రెంట్ లో ఉన్న పీపుల్ ఏం ఆలోచిస్తారు? సంపాదించాలి, ఎక్కువ సంపాదించాలి, దీనికన్నా ఎక్కువ సంపాదించాలి. పీపుల్ ఆలోచనలు అలా ఉంటాయి. సో ఎక్కువ సంపాదించడంతో పాటు మీరు ఫ్రీ అవ్వాలనుకుంటున్నారా లేదా అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. కానీ మరింత ఆదాయాన్ని పొందడం అనేది మీరు లేకుండా ఆదాయం లేదు, మీకు ఆదాయానికి మధ్య అంకె ఉంది అన్న ప్రాథమిక నిజాన్ని కప్పిపుచ్చలేదు. వాస్తవానికి తరచు మరింత ఆదాయం సంపాదించటం అనేది ఉచ్చుని మరింత బిగించడానికే దారి తీస్తుంది. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకుంటే నెట్వర్క్ ఎంత ఇంపార్టెన్స్ ఉందనేది మీకు క్లారిటీ వస్తుంది. BI క్వాడ్రెంట్లు ఉద్దేశం మరింత ఆదాయం సంపాదించడం గురించి కాదు, వాటి లక్ష్యం ఆస్తులను సంపాదించుకోవటం. అటువంటి ఆస్తులు ఆదాయాన్ని సృష్టించగలిగి ఉండాలి. చూడండి, ఇక్కడ అసెట్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. మీ ఇంటి గురించి వాస్తవం. అనేక మంది ఆస్తులను భావించేవి ఆస్తులే కానే కావు. ఈ పదం వింటే గుండెలో రాయి పడిపోతుందండి చాలా మందికి. ఎందుకంటే వాళ్ళు మాకు ఎంత ఆస్తుంది అంత ఆస్తుంది అని అనుకుంటారు. బట్ చూడండి, ఆస్తులని భావించేవి ఆస్తులు కానే కావని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. వాస్తవానికి అవి బాధ్యతలు, అంటే రుణభారాలు. ఏదైనా ఒక దాన్ని సంపద అని గాని బాధ్యత అని గాని నిర్వహించేది క్యాష్ ఫ్లో, అంతేగాని విలువ యొక్క సారాగ్రహణం కాదు. మరో మాటలో చెప్పాలంటే మీ జేబులోకి చేరేందుకు అది డబ్బుని సృష్టిస్తుందా, లేక అది మీ జేబులో నుంచి డబ్బుని తీసేసి ఖాళీ చేస్తుందా? ఇక్కడ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. మీ పాకెట్ లోకి మనీ యాడ్ చేస్తుందా, మీ పాకెట్ లోంచి మనీని తీసుకుంటుందా? మీరు ఒక పెద్ద ఇల్లు కట్టారు, మంత్లీ ఎంత మెయింటెనెన్స్ ఉంటుంది? ఆ మెయింటెనెన్స్ అంతా కూడా మీ పాకెట్ లోంచి మనీ తీసేసుకుంటుంది, మీకు ఇవ్వట్లేదు మనీ. మీరు ఒక కార్ కొన్నారు, ఆ కార్ కి మీ మెయింటెనెన్స్ ఏం వాడినా వాడకపోయినా సర్వీసింగ్ చేయించాలి, ఇవన్నీ అంటే మీ చేతిలోంచి డబ్బులు తీసేసుకుంటుంది అనే ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ మీకు డబ్బైనా తెచ్చిపెడుతుంది, లేక
మీ చేత డబ్బుని ఖాళీ అయినా చేయిస్తుంది. అది మీకోసం డబ్బు సంపాదించకపోతే అది ఆస్తి కాదు. అదొక భారం. చాలా చాలా ఎక్సలెంట్‌గా చెప్పారండి. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొన్ని సంవత్సరాలుగా జనం తమ ఇళ్ళని ఏటీఎంలుగా వాడుతున్నారు. ఇళ్ళని తనఖా పెట్టి రుణాలు తీసుకుంటున్నారు. అలా తెచ్చుకున్న డబ్బుతో తమ క్రెడిట్ కార్డుల మీద తీసుకున్న అప్పులను చెల్లిస్తున్నారు. విహారయాత్రలకు వెళ్ళటం, పెద్ద పెద్ద కార్లను కొనటం లాంటివి చేస్తున్నారు. బహుశా మీరు కూడా అలాగే చేసుంటారు. ఒకవేళ మీరు గాని అలా చేస్తే దానికి కారణం మీరు మీ ఇంటిని ఒక ఆస్తిగా సంప్రదాయ పద్ధతిలో భావించారన్నమాట. అంతేగాని వాస్తవంలో ఇల్లు ఒక పైకప్పు గ్యారేజీ ఉన్న క్రెడిట్ కార్డు లాంటిదని మీరు అనుకోరు. రండి, ఆస్తి అంటే ఏమిటో నన్ను చెప్పనీయండి. ఓకే అండి, పేర మీకు అర్థమయ్యే ఉంటుంది. అత్యధిక సంఖ్యకులు దీని గురించి అయోమయంలో ఉంటారు. దాని గురించి సరిగ్గా అర్థం చేసుకోరు. నిఘంటుకేసి పరిగెత్తుతారు. ఆస్తి అంటే కొంత విలువ కలది అని తెలుసుకుంటారు. సరే, అయ్యుండవచ్చు. అయితే విలువ అనే మాయదారి పదంలోనే సమస్య అంతా ఉంది. సింపుల్ గా చెప్పాలంటే అండి, మీ దగ్గర ఒక 10 crore ప్రాపర్టీ ఉందండి. సో ఆ 10 crore ప్రాపర్టీ అనేది మీరు అమ్మినప్పుడే దానికి మీకు మనీ వస్తుంది, లేదా పే చేస్తూనే ఉండాలనేది ఇక్కడ చెప్తున్నారు. ఆస్తి అంటే కొంచెం విలువ కలది అనేది పీపుల్ లో బాగా ఫిక్స్ అయిపోయింది. సో ఈ ల్యాండ్ కి ఇంత వాల్యూ ఉంది అనేదే పీపుల్ లో ఫిక్స్ అయిపోయింది. మీ ఇంటి తాలూకా విలువ ఎంత? దీనికి మీరు జవాబిచ్చేలోగా అదే ప్రశ్నను మరోలా అడుగుతాను మిమ్మల్ని. మీ ఇంటి ద్వారా నెల నెల మీకు ఎంత ఆదాయం వస్తుంది? క్వశ్చన్ మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. విలువ ఎంత, మీకు ఎంత ఆదాయం వస్తుంది? ఈ రెండు విషయాలు ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, నిజానికి మా ఇంటి మీద నెల నెల ఖర్చు పెడుతుంటాను. మరమ్మతులకి, సున్నాలు వేయించడానికి, తదితర పనులు. అంతే కదండి, ప్రతి ఇల్లు అన్నాక ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఉంటుంది. సరిగ్గా చెప్పారు. అలా ఎందుకు జరుగుతుందంటే, మీ ఇల్లు ఒక ఆస్తి కాదు, అది ఒక బాధ్యత. కానీ ఒక్క క్షణం ఆగండి అంటారు మీరు. మా ఇల్లు $2,00,000 ఖరీదు చేస్తుంది. ఓ అలాగా, అదెప్పుడు? అది మీరు అమ్మినప్పుడు, భవిష్యత్తులో ఎప్పుడో. అయితే అప్పుడు మీరు ఎక్కడుంటారు? ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుతో మీరుండడం కోసం మరో ఇల్లు కొంటారా? అవును మరి, అలాగే చేస్తారు. అప్పుడు దాని విలువ మీ ఇష్ట ప్రకారం కొనుగోలు చేయడానికో, లేక మరో దానిలో పెట్టుబడి పెట్టడానికో నిజంగా మీ చేతుల్లో ఉండే విచక్షణ ఆదాయం ఎక్కడుంది? అది అక్కడ లేదు, ఏదీ లేదు. మీ ఇల్లు ఒక ఆస్తి కాదు, అది నేల మీద ఉన్న కన్నం. దీనిలో డబ్బు మీరు పోస్తూనే ఉంటారు. సో చాలా క్లియర్ గా ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఓకే, ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు, చాలా క్లియర్ గానే ఉంది ఇక్కడ. మీ ఆస్తికి నేల మీద ఉన్న కన్నానికి మధ్యనున్న తేడాను తెలుసుకోవడం ఎలా? నిఘంటువు ఇచ్చే నిర్వచనాన్ని ఒక్క క్షణం మర్చిపోండి. వాస్తవ ప్రపంచం గురించి మనం మాట్లాడుకుందాం. ఆస్తి అనేది మీకోసం పనిచేస్తుంది కనుక మీ శేష జీవితంలో మీరు పనిచేయనక్కర్లేదు. నా పేద తండ్రి ఉద్యోగం కోసం పనిచేయి అని ఎప్పుడూ అనేవాడు. డబ్బున్న నా తండ్రి ఆస్తులను ఏర్పరచుకో అనేవాడు. నిఘంటువు అంటే డిక్షనరీ, దాని అర్థం, దాని గురించి మనకి తెలిసిన నాలెడ్జ్ ఇలా అది కాసేపు మర్చిపోండి. వాస్తవ ప్రపంచం గురించి మనం మాట్లాడుకుందాం అన్నారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ రిచ్ డాడీ పూర్ డాడీ గురించి కూడా డిస్కస్ చేశారు. ఆయన ఏమన్నారంటే, ఉద్యోగం కోసం పనిచేయి అని వాళ్ళ డాడీ చెప్తే, సో ఎవరైతే తను కోచ్ చేశారో ఆయన ఏం చెప్తున్నారంటే, ఆస్తులను ఏర్పరచుకో అనేది ఆయన చెప్పారు. సో ఈ రెండిట్లో చాలా అర్థం ఉందండి. కామన్ గా మనం అందరం చేసే తప్పు కూడా అదే. నేను కూడా చాలా మందిని అడిగాను, డ్రీమ్ ఏంటి అంటే ఫర్ గుడ్ జాబ్. అక్కడ మళ్ళీ నేను వాళ్ళ క్వశ్చన్ అడిగేవాడిని, జాబ్ ఇంపార్టెన్స్ ఉందా, మనీ ఇంపార్టెన్స్ ఉందా? అంటే ఈ పనే చేయాలని మీకు అనుకుంటున్నారా, లేకపోతే బాగా డబ్బు వచ్చే పని చేయాలని అనుకుంటున్నారా అని నేను అడుగుతాను మళ్ళీ. సో అక్కడ కూడా మళ్ళీ వాళ్ళు వచ్చే ఆన్సర్ ఏంటంటే చాలా సింపుల్ గా, జాబ్ లేకపోతే డబ్బు ఎలా వస్తుంది అంటే పీపుల్ ని ఎలా చూన్ చేస్తుంది సొసైటీ, లేకపోతే పీపుల్ ఎలా తయారవుతున్నారంటే, జాబ్ ఒక్కటే డబ్బు తెచ్చిపెట్టే ఒక ఇది అనేది బాగా ఫిక్స్ అయిపోయారు మైండ్ లో. సో మనీ కావాలంటే జాబ్ చేయాలి అన్న థాట్ ప్రాసెస్ తప్ప పీపుల్ లో ఎటువంటి చిన్న, సపోజ్ ఒక వరదలో మనం కొట్టుకుపోతున్నాం అనుకోండి, కొట్టుకుపోయేటప్పుడు మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి? ఒడ్డు ఎక్కడైనా ఉందా, నేను ఏదైనా పట్టుకోవడానికి అవకాశం ఉందా, లేకపోతే నాకు ఎవరైనా సాయం చేయడానికి రెడీగా ఉన్నారా అనేది మనకు ఉండాలి. వాస్తవానికి మనం కొట్టుకుపోతున్న ఒక దాంట్లో. కానీ చాలా మంది పీపుల్ ఏంటంటే, ఇక ఆ సిచ్యువేషన్ లో అయిపోయింది, నా చాప్టర్ క్లోజ్, నేను అయిపోయా, నాకు ఇంకా వేరే అవకాశం లేదు, నేను ఇంకా బతకను, నాకెవరు హెల్ప్ చేయరు, నేను ఈ పడవ ఉన్నంత వరకు ఉంటా, నాకు ఇది ఏదైతే నాకు సపోర్ట్ చేస్తుందో అది ఉన్నంత వరకు ఉంటా, క్లోజ్ అని అలా ఆలోచిస్తుంటారు. అలా తయారైపోయింది సొసైటీ. అంటే పీపుల్ చావుల గురించి
మాట్లాడినప్పుడు పైన తదాస్తదేవతలు ఉంటారు అనేది ఎంత నమ్ముతారో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను కోటీశ్వరుడిని అవుతానంటే మాత్రం తదాస్తదేవతలు ఉంటారు ఎందుకంటే చావు అనేది అల్టిమేట్. చావు నేను అన్నా అనకపోయినా వస్తది. సో అలా అనుకోకూడదని అన్నప్పుడు ఇదెందుకు నేను కోటీశ్వరుడిని అవుతాను, నేను బాగా రిచ్ అవుతాను అన్నప్పుడు తదాస్తదేవతలు ఎందుకు పలకరు? ఎందుకు మనం అనుకోకూడదు? ఎందుకు నవ్వుతారు మనల్ని చూసి అంటే సొసైటీ అలా తయారై. ఇక్కడ అదే చెప్తున్నాను. ఓకేనండి. బి క్వాడ్రంట్ లో నివసించడంలోని ఒక శక్తివంతమైన విషయం ఏంటంటే, మీరు ఒక వ్యాపారాన్ని నిర్మించేటప్పుడు మీరు ఒక ఆస్తిని కూడా నిర్మిస్తారు. చాలా చాలా అద్భుతమైన మనకు అవసరమైన సెంటెన్స్ అండి ఇది. ఈ క్వాడ్రంట్ లో నివసించడంలోని ఒక శక్తివంతమైన విషయం ఏమిటంటే, మీరు ఒక వ్యాపారాన్ని నిర్మించేటప్పుడు మీరు ఒక ఆస్తిని కూడా నిర్మిస్తారు. దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్. మా రిచ్ డాడీ బిజినెస్ లోని మాకు ప్రపంచవ్యాప్తంగా ఆఫీసులు ఉన్నాయి. నేను పని చేస్తున్నా లేదా నిద్రపోతున్నా లేదా గోల్ఫ్ ఆడుతున్నా చెక్కులు వస్తూనే ఉంటాయి. అది పాసివ్ రెసిడ్యుయల్ ఆదాయం. నేను ఒక ఉద్యోగం కోసం కష్టపడి పనిచేయకపోయినా ఒక ఆస్తి సంపాదన కోసం నిజంగా కష్టపడదలుచుకున్నాను. ఎందుకంటే నేను ఒక ధనవంతుడిలాగా ఆలోచే కానీ శ్రామిక వర్గానికి చెందిన వ్యక్తిలాగా కాదు. రైట్ అండి. ఈ పేరా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం అనేది ఒక అసెట్ బిల్డ్ చేసుకుంటే అదేమవుతుంది, ప్రపంచవ్యాప్తంగా అది స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళకి కలిగిన ఎక్స్పీరియన్స్ మనకి ఇక్కడ షేర్ చేశారు. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి నెట్వర్క్ ని బిల్డ్ చేశారు, ప్రపంచంలో నలుమూలల నుంచి వాళ్ళకి ఎలాంటి చెక్స్ వస్తున్నాయి, ఎలా వాళ్ళు బిల్డ్ చేశారు, ధనవంతులాగా ఆలోచించడం గురించి చెప్పడం అనేది ఇక్కడ జరిగింది. ఒక వ్యాపారాన్ని సొంతం చేసుకోవడం, ఒక ఆస్తిని సొంతం చేసుకోవడం లాంటిది. మీరు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ని నిర్మిస్తున్నప్పుడు ఎంతో ముఖ్యమైన జీవిత నైపుణ్యాల్ని నేర్చుకోవడమే కాకుండా మీరు మీకోసం నిజమైన సంపదను ఏర్పరచుకుంటున్నారు. ఒక ఉద్యోగంలో మీకు ఆదాయం లభిస్తుంది. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఆదాయం సంపాదించుకోవడానికి బదులుగా మీరు ఒక ఆస్తిని ఏర్పరచుకుంటారు. మీ వ్యాపారాన్ని సొంతం చేసుకుంటారు. ఆ ఆస్తి మీకు ఒక ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తుంది. నెట్వర్క్ బెనిఫిట్స్ చెప్తున్నారండి. ఒక అసెట్ బెనిఫిట్ చెప్తున్నారు ఇక్కడ. మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే వ్యాపారం సొంతం చేసుకోవడం అనేది ఒక ఆస్తిని సొంతం చేసుకున్నట్లు అనమాట. సో మీరు నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ లో నిర్మిస్తున్నప్పుడు ఎంతో ముఖ్యమైన జీవిత నైపుణ్యాలు అంటే స్కిల్స్ నేర్చుకోవటమే కాకుండా మీరు మీకోసం నిజమైన సంపాదన ఏర్పరచుకుంటున్నారు. అంటే రియల్ అసెట్ ని మనం ఇక్కడ బిల్డ్ చేయబోతున్నాం. ఉద్యోగంలో మీకు ఆదాయం లభిస్తుంది. ఆదాయమే లభిస్తుంది ఒక ఉద్యోగంలో మనకి, అంతే కదా. అంటే మనం ఇంత పని చేస్తాం, ఇంత డబ్బు వస్తుంది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఆదాయం సంపాదించుకోవడానికి బదులుగా ఆస్తిని ఏర్పరచుకుంటారు. మీ వ్యాపారం సొంతం చేసుకుంటారు. ఆ ఆస్తి మీకు ఆదాయాన్ని ఉత్పత్తి చేస్తుంది. అంటే చూడండి ఎంత బెనిఫిట్ ఉందనేది ఇక్కడ మనం గమనించవచ్చు. నాకు డబ్బు అందించే వాటి మీదే నేను కేవలం పెట్టుబడి పెడుతుంటాను. నాకు దానిలో డబ్బు దొరుకుతుందంటే అది ఒక ఆస్తి. దానిలో నా డబ్బు ఖర్చు అవుతుంటే అది నా ఒక భారం. నా వద్ద 2 పోస్ట్ కార్లు ఉన్నాయి. అవి నాకు బరువు. వాటికి యజమాని నేనే. కానీ వాటి వల్ల నా జేబులోకి ఒక్క పైసా కూడా రాదు. నా జేబులోంచి డబ్బులను అవి కాజేస్తుంటాయి. ఇదేం రాకెట్ విజ్ఞానం కాదు, అర్థం కాని విషయం ఏమీ కాదు. సో మన నుంచి మనీని తీసుకునేవన్నీ కూడా మనకి లయబిలిటీస్ తో సమానం. మనకి మనీ ఇచ్చేవన్నీ కూడా అసెట్స్ తో సమానం అని ఈ పేరాలో మనకి క్లారిటీగా మెన్షన్ చేశారు. దీన్ని అర్థం చేసుకునే జనానికి 1వ నెంబర్ ఆస్తి సాధారణంగా ఒక వ్యాపారం అయి ఉంటుంది. 2వ నెంబర్ సామాన్యంగా స్థిరాస్తి, రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ విషయంలో మీరు క్యాష్ ఫ్లోకు క్యాపిటల్ గెయిన్, మూలధన ఆదాయాలు, క్యాష్ ఫ్లోకు క్యాపిటల్ గెయిన్ కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. అధిక సంఖ్యకులు ఈ తేడాను అర్థం చేసుకోరు. వారు పెట్టుబడి పెట్టినప్పుడు అది క్యాపిటల్ గెయిన్ కోసం చేసినది వారు అంటారు. మా ఇంటి ధర పెరిగింది, నా కారు ధర పెరిగింది. అదే క్యాపిటల్ గెయిన్, క్యాష్ ఫ్లో కాదు. ఈ పేరా అర్థం చేసుకోవాలంటే బాగా డెప్త్ కి వెళ్ళాలండి. ఈ పేరా మీకు అర్థం కావాలంటే ఇక్కడ సింపుల్ గా మనం మాట్లాడుకునేది ఏంటంటే, పీపుల్ సైకాలజీ ప్రకారం అసెట్స్ అంటే ఏం ఆలోచిస్తారంటే ఫస్ట్ వ్యాపారం అనేది ఆలోచిస్తారు. అసెట్స్ అనగానే ఫస్ట్ ఏం గుర్తొస్తుంది అంటే నెంబర్ 1 పొజిషన్ లో వ్యాపారం అనేది ఉంటుంది. నార్మల్ పీపుల్ గురించి చెప్తున్నారండి. సెకండ్ ఏంటి అంటే రియల్ ఎస్టేట్, స్థిరాస్తులు. స్థిరాస్తులు ఎలా ఆలోచిస్తారంటే క్యాపిటల్ గెయిన్ అంటే ఇక్కడ ల్యాండ్ కొంటే 2 ఏళ్లలో డబుల్ అవుతుంది, 3 ఏళ్లలో డబుల్ అవుతుంది. దాన్ని ఎసెట్స్ అనుకుంటారు. దాన్ని ఎసెట్స్ అనకూడదు అని ఇక్కడ మనకు క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారు. సొంతంగా స్థిరాస్తులను కొనుగోలు చేయడంలోని ఉద్దేశం దానిని ఒక ఆస్తిగా ఉంచుకోవడం, అంతేకాని లాభానికి అమ్ముకోవడానికి. మీరు ఒక స్థిరాస్తిని $1,00,000 కొని దాన్ని తర్వాత $2,00,000 అమ్మితే అది ఆస్తి అనిపించుకోదు. ఇప్పుడు మీరు $1,00,000 క్యాపిటల్ గెయిన్ ని ఉత్పత్తి చేశారు. ఆ డబ్బు కోసం మీరు మీ ఆస్తిని షూట్ చేయాలి. మీరు ఆస్తిని చంపేశారు. డబ్బు కోసం ఆవుని అమ్మటం లాంటిది ఇది. నా మటుకు నాకు సొంతంగా ఆ ఒక ఆవుని ఉంచుకొని పాలు అమ్మాలని ఉంటుంది.
ఒక చిన్న క్లారిటీని మనకు ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పారండి. కామన్‌గా అందరూ ఏం చేస్తారంటే 1,00,000కి కొని 2,00,000కి అమ్ముతూ ఉంటారు. లేదంటే 1,00,000కి కొని మనం ఉండడానికి ఉంటాము. అంతవరకే. అది ఎలాంటిదంటే మీరు ఒక ఆవును అమ్ముకోవడం లాంటిది. అది మీకు అసెట్ కాదు. అదే మీరు ఒక ఆవును ఉంచుకొని దానికి పాలు అమ్మారనుకోండి, అది మీకు అసెట్ అవుతుందనేది ఇక్కడ మనకి చెప్తున్నారు. నాకైతే చాలా బాగా అర్థమైందండి. మీకు కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఉద్యోగం చేయడంలో ఉన్న ఒక పెద్ద సమస్య ఇది. ఉద్యోగం అనేది ఆస్తి కాదు. ఈబేలో అమ్మలేరు. అద్దెకు ఇవ్వలేరు. దానిలో నుంచి డివిడెండ్లు తీసుకోలేరు. కొన్ని దశాబ్దాల కాలం మీ జీవితంలోని అత్యుత్తమ సంవత్సరాలను ఆస్తి కాని దాన్ని సంపాదించడం కోసం వృధా చేయడం ఎందుకు? లేక మరింత స్పష్టంగా అనాలంటే మీకోసం కాక మరొకరి కోసం ఆస్తి ఎందుకు సంపాదించి పెట్టడం? ఈ పేరాలో చూసుకున్నట్లయితే ఉద్యోగం గురించి చెప్తున్నారండి. ఉద్యోగం కూడా ఎసెట్టే కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఉద్యోగం ఎసెట్ కాదండి. ఉద్యోగం అనేది ఏంటంటే మీరు అమ్మలేరు, దాన్ని ఎవరికి ఇవ్వలేరు, అంతేందుకు మీ వారసత్వానికి కూడా ఇవ్వలేరు. కానీ మీరు కష్టపడుతూనే ఉంటారనమాట. సో అది ఇక్కడ క్లారిటీగా చెప్పారు. అందుకనే లాస్ట్‌లో కూడా చూడండి, మరింత స్పష్టంగా అనాలంటే మీకోసం కాక మరొకరి కోసం ఆస్తి ఎందుకు సంపాదించి పెట్టటం? ఎందుకంటే ఈ విషయంలో పొరపాటు పడవద్దు. మీరు ఒక ఉద్యోగం చేస్తుంటే అప్పుడు మీరు ఒక సంపదని సృష్టిస్తుంటారు. అయితే అది మీ ఆస్తి మాత్రం కాదు. ఇక్కడ ఇంకా కొంచెం క్లారిటీ ఇచ్చారండి. ఉద్యోగం చేస్తూ ఉంటే ఇన్‌కమ్ అయితే వస్తుంది. బట్ అది మీకు అసెట్ కాదు అనేది ఇక్కడ చెప్పారు. ఒక మంచి ఉద్యోగం చేయడంలో అంతర్గతంగా ఒక విలువ ఉందన్న ఆలోచనను మనలో లోతుగా నాటారు. కానీ ఎటువంటి విలువ దానిలో లేదు. ఉన్నది శూన్యం. అంతేకాదు పుండు మీద కారం చల్లినట్లు ఉద్యోగంలో మీకొచ్చే ఆదాయం మీద కట్టే పన్ను ఇతర ఆదాయాల మీద కట్టే పన్ను కన్నా అధికంగా ఉంటుంది. పరిస్థితులన్నీ మీకు వ్యతిరేకంగానే ఉన్నాయి. అయినా కొంతమంది జనం ఈ క్వాడ్రంట్‌లోని భద్రత, రక్షణ కోసం మూల్యం చెల్లించడానికి ఇష్టపడుతుంటారు. జాబ్ గురించి ఇంకొంచెం వివరంగా చెప్పారండి. మన చుట్టూ ఉన్న సొసైటీ కావచ్చు, మన అట్మాస్ఫియర్ అంతా కూడా జాబే లైఫ్ అన్నట్టు క్రియేట్ చేసింది. సో అందులో ఏమీ లేదు, శూన్యం అనేది ఇక్కడ చెప్తున్నారు. అంతేకాకుండా పుండు మీద కారం జల్లినట్టు మీకు తెలుసో తెలియకో చాలా ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు జాబ్ హోల్డర్స్. అయినా సరే కొంతమంది మాకు ఉద్యోగాలే కావాలి అని కూడా భద్రత ఉంటది, రక్షణ ఉంటదని చెప్పి ఇంకా అందులోనే ఇమిడిపోతున్నారు తప్పితే బయట ఒక ప్రపంచం ఉందనేది చూడట్లేదు అనేది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ హైలైట్ చేశారండి ఇక్కడ. నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉత్పత్తులు అమ్మడానికి కాదు, లేదా ఆదాయం సంపాదించుకోవడానికి కాదు. చాలా మంది కూడా అండి, నాకున్న ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మాది అశ్వరాపేట అండి. అశ్వరాపేట నుంచి మేము ఖమ్మం వచ్చాము. ఖమ్మం వచ్చిన తర్వాత చాలా మందిని కలిసాం అనమాట. ఇక్కడ కూడా కొన్ని కొత్త పరిచయాలు వస్తూ ఉంటాయి కదా. సో కొత్త పరిచయాల్లో ఏంటంటే సో మేము చేసే దాని గురించి చెప్తామనమాట అక్కడ. అంటే మేము పలానా చేస్తున్నామని చెప్తాము. చెప్తే వాళ్ళు ఫస్ట్ అనే మాట ఏంటంటే, మీకులాగా మేము అమ్మలేము, మీకులాగా మేము తిరగలేము, మీకులాగా మేము మాట్లాడలేము. కొంతమంది ఆశ్చర్యపోతూ ఉంటారు, మీరు అది చేస్తున్నారా? అది చాలా కష్టం కదా. సో ఇదంతా ఎలా వచ్చిందంటే అండి, చెప్తున్నాను కదా, జాబ్ మీద ఎలాంటి ఒక ఒపీనియన్ అయితే వచ్చేసిందో అండి, నేను ఏం చెప్తాను, సో ఇందులో మనం నెట్వర్క్ ఫామ్ చేసుకోవాలని చెప్తాను. వాళ్ళకి అవి ఏం గుర్తుండవు. లేదు ఒక్కటే ప్రొడక్ట్ ఉంది, ఇది అమ్మితే మనకు డబ్బులు వస్తాయి, అమ్మకపోతే రావు. ఈ టైప్ ఆఫ్ వెళ్తూ ఉంటది అనమాట. ఇంత అమ్మితే ఇంత వస్తాయి అనేది కూడా బాగా వాళ్ళ మైండ్ లో ట్యూన్ అయిపోయింది అనమాట. నేను అందుకనే చెప్తున్నాను, ఇది ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. సిస్టమ్ లో మీరు ట్రైన్ అయ్యి ముందుకు రావాలి తప్పితే మీ ఇష్టం వచ్చినట్టు ఊహించేసుకొని బయట ఉన్న సేల్స్ మ్యాన్ లాగా దీన్ని కంపేర్ చేసుకొని మీకు టార్గెట్ లో ఏదో పెట్టినట్టు ఇలాగ మీరు అనుకొని చేసేది కాదు ఇది. దీన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దండి. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అలా ఏంటనేది ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మీరు యాడ్ అయితే ఖచ్చితంగా దీని గురించి మీకు క్లారిటీ ఇస్తాను. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ప్రాచుర్యంలో ఉన్న ఒక గొప్ప దురభిప్రాయం ఏమిటంటే అది అమ్మకం చేసే వ్యాపారి అని. కానీ అమ్మకం అనేది మరింత ఆదాయం సంపాదించడమే. సమస్య ఏమిటంటే మీ కార్యకలాపాన్ని ఆపేస్తే ఆదాయం కూడా ఆగిపోతుంది. సో ఇందాక నేను చెప్పిందేనండి, మళ్ళీ ఇక్కడ చెప్పారు. గొప్ప దురభిప్రాయం ఏంటంటే ఒకటే, అమ్మాలి అనేది ఒక బ్యాడ్ ఫీలింగ్ ఉంది. సో అమ్మడం అనేది ఇన్కమ్ వస్తుంది నిజంగానే. ఇప్పుడు మీరు అమ్ముకున్న దానికి ఖచ్చితంగా దానికి రిజల్ట్ ఉంటుంది. బట్ ఆపేసిన రోజు మీకు ఆదాయం ఆగిపోతుంది. అప్పుడు మీరు ఈలో ఉన్నట్టే కదా, బీకి ఇచ్చినట్టు కాదు కదా. అది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. సేల్స్ పర్సన్ చేసేది ఒక ఉద్యోగం. ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లో మీరు ఒక కౌంటర్ వెనక పనిచేస్తుంటే మీరు ఈ క్వాడ్రంట్ లో ఉన్నారనమాట. మీరే సొంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తూ బీమా పాలసీలను అమ్మటమో, లేక ఇళ్లను అమ్మటమో, లేక బంగారు నగలు అమ్మటమో చేస్తూ ఉంటే మీరు ఎస్ క్వాడ్రంట్ లో ఉన్నారు. అయితే ఎందులో ఉన్నప్పటికీ మీకు ఉద్యోగం ఉంది. మీ ఉద్యోగం అమ్మకాలు జరపటం. ఓకేనండి, ఇది క్లారిటీగా అర్థమైందండి. మీరు రియల్ ఎస్టేట్ చేసినా, ఇన్సూరెన్స్ చేసినా, లేకపోతే ఇంకోటి ఏది చేసినా కూడా మీరు అది ఒక ఉద్యోగం లాగే ట్రీట్ చేయాలి. అంటే మీరు అక్కడ అమ్మడం, పాలసీలు అమ్మాలి, ల్యాండ్స్ అమ్మాలి, ప్రొడక్ట్స్ అమ్మాలి,
అదొక సేల్స్ పర్సన్ లాగా మీరు అక్కడ ఉంటారనమాట. ఇంట్లో అలా ఉండరు. ఇక్కడ ఒక నెట్వర్క్ ఫార్మ్ చేయాలి. లీడర్‌షిప్ స్కిల్స్ కావాలి మీకు. ఇలా చాలా ఉంటాయన్నమాట ఇక్కడ. అది మీకు సంపద నిర్మించదు. లేక మీకు స్వేచ్ఛను ఇవ్వదు. మీకు కావాల్సింది మరో ఉద్యోగం కాదు. మరో చిరునామా. అది బి క్వాడ్రంట్‌లో ఉండాలి. అర్థమైందండి? చాలా మంది ఏంటంటే మీ ఉద్యోగాలు మారితే లైఫ్ మారిద్దనుకుంటారు. ఉద్యోగాలు కాదండి. మన రాబర్ట్ గారు చెప్పినట్లు ఆ 4 క్వాడ్రాంట్స్ ఈఎస్‌పిఐ ఉంది కదా! ఆ ఈఎస్ నుంచి బికి మారాలి. ఆ బికి మారేదే చాలా మంది తప్పుడు అభిప్రాయాలతో లేకపోతే లో సెల్ఫ్ ఇమేజ్‌తో వాళ్ళ చేతులకు వచ్చిన ఆపర్చునిటీ కాలుతో తన్నేస్తున్నారు. సో, మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకోవద్దు. ఇక్కడ జాన్ గారు మాట్లాడుతున్నారు. రాబర్ట్ మీరు సరిగ్గా చెప్పారు. ఈ బిజినెస్‌లో విజయం సాధించడం అంటే అమ్మకాలను గొప్పగా చేయటం అని జనం తరచూ భావిస్తూ ఉంటారు. చూడండి ఇండియాలోనే కాదు అదర్ కంట్రీస్‌లో కూడా ఇదే ఫీలింగ్ ఉంది. మీరు ఆ ఫీలింగ్‌ని డైవర్ట్ చేసుకోవాలి. అందరికీ కూడా నేను చెప్తున్నాను. కానీ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ముఖ్య అంశం మీ దగ్గరున్న ప్రత్యేక ఉత్పత్తులను కానీ, సేవలను కానీ అమ్మి గొప్పగా పేరు సంపాదించడం కాదు. అటువంటివి ఉన్నాయి. బయట ఆల్రెడీ ఉన్నాయి. కొన్ని ఎక్కువ సేల్ చేసిన వాళ్ళకి సన్మానాలు, సత్కారాలు ఇవన్నీ చేస్తున్నారు. బట్ అది ఇది ఒకటి కాదు అనేది కూడా ఇక్కడ కూడా చెప్తున్నారు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ విషయంలో మీరెంత గొప్పవారు అయినప్పటికీ మనం నిజాయితీగా ఆలోచిస్తే అత్యధికుల్లో మీరు ఉన్నప్పుడు ఇందులో మీరెంతో నిపుణులని మీరు అనుకోరు. ఏదైనా అమ్మడం ద్వారా కేవలం కొంత ఆదాయాన్నే పొందగలరు. దాని పరిమితులు దానికున్నాయి. సేల్స్ చేస్తే మీకు వచ్చేది కమిషన్ మాత్రమే. అదే నెట్వర్క్ చేస్తే మీకు వచ్చేది ఒక లాయల్టీ ప్రాఫిట్ అనేది మీకు వస్తుంది. ఈ చిన్న డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనా ఒక దినానికి ఉన్న గంటలు 24 అంతే కదా. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఎంత సేల్స్ చేసినా మీకుండే 24 గంటలు ఒక రోజుకి అన్నది ఇక్కడ చెప్తున్నారు. నెట్వర్క్ మార్కెటింగ్ లోని ముఖ్య ఉద్దేశం ఒక ఉత్పత్తిని అమ్మటం కాదు, ఒక నెట్వర్క్ ని నిర్మించడం. అంటే జనంలోంచి ఒక సైన్యాన్ని తయారు చేయాలి. వారంతా ఒకే ఉత్పత్తి లేదా సేవకు ప్రతినిధులుగా ఉంటూ ఇతరులతో పంచుకుంటూ ప్రాచుర్యాన్ని కల్పిస్తారు. ఇక్కడ ఒకటేనండి టీం వర్క్. టీం వర్క్ అనే పదం బాగా గుర్తుపెట్టుకోండి. టీం వర్క్ అనేది ఎలా ఉంటుందంటే ఒక సైన్యం లాగా ఉంటుంది. వేరే వేరే డిఫరెంట్ ఆర్గనైజేషన్ లో పీపుల్ ని చూసారనుకోండి, వాళ్ళందరూ చేసేది ఒక పని, కానీ ఒకళ్ళంటే ఒకరికి పడదు. ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, మీరు ఒక బ్యాంక్ కి వెళ్ళండి, ఏదన్నా ఒక డిపార్ట్మెంట్ కి వెళ్ళండి, ఒకళ్ళు వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, ఎలా చెప్పుకుంటారు. బట్ ఇక్కడ అలా ఉండదు. దిస్ ఇస్ ఎ టోటలీ టీం వర్క్. టీం వర్క్ అనేది ఎలా ఉంటుందంటే అండి, ఒక మాట మీదే ఉంటారు. టీం అంతా కూడా ఒక్కలాగే ఆలోచిస్తారు, ఒక్కలాగే వర్క్ చేస్తారు, ఒకే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు వస్తారు. ఇక్కడ అదే గొప్ప విషయం అన్నమాట. ఒక సైన్యాన్ని, ఒక పర్ఫెక్ట్ సైన్యాన్ని మనం తయారు చేయాలంటే మనకు కావాల్సింది ఒక సైన్యం. మీరు గాని మరొకరు గాని అనేక ఉత్పత్తులను అమ్మటం అనేది లక్ష్యం కాదు. అనేక మంది వారే ఉత్తమ వినియోగదారులై సముచితమైన కొంతమంది వినియోగదారులకి తమ ఉత్పత్తులు అమ్మటం, సేవలను అందించడం, కొత్త వారిని సభ్యులుగా చేర్చుకోవడం, ఇతరులు అనేక మందికి అదే పనిని చేయటము చెప్పి చూపించడం అనే దాన్ని లక్ష్యంగా తీసుకోవాలి. ఈ పేర మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీరు మళ్ళీ దీన్ని స్టడీ చేయండి. అనేక ఉత్పత్తులు అమ్మడం అనేది లక్ష్యం కాదు. అనేక మంది వారే ఉత్తమ వినియోగదారులై, అంటే వాళ్ళకు వాళ్ళే కస్టమర్లై సముచితమైన కొంతమంది వినియోగదారులకి తమ ఉత్పత్తులను అమ్మటం, సేవలను అందించడం, ఇక్కడ కొత్త వారిని సభ్యులుగా చేర్చుకోవడం. ఇక్కడ ఏమంటే అండి, మన ఆర్గనైజేషన్ పెంచుకుంటూ పోవడం, ఎవరికో అమ్మడము, ఎవరికి వెళ్ళి బతులాడము, ఎవరితోనో కట్టించడము ఇలా కాదు. అంటే ప్లాన్ అయితే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పొచ్చు అండి. సో బుక్ కాబట్టి నేను చాలా తక్కువ చెప్తున్నాను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటే ఫస్ట్ మనం తెలుసుకుంటాం. మనం తెలుసుకున్న దాన్ని 10 మందితో షేర్ చేసుకుంటాం. అంటే అది ప్రొడక్ట్ పరంగా కావచ్చు, సర్వీస్ పరంగా కావచ్చు. ఈ బుక్ రాసినప్పుడు వేరండి, ఇప్పుడు వేరు. ఇప్పుడు చాలా వచ్చాయి. మరి అలాంటప్పుడు మేము ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, మీరు ఒకటండి, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సిచ్యువేషన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మేము ఎలాంటి స్టార్ట్ చేయాలని మీకు అనిపిస్తే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎవరైతే చెప్పారు వాళ్ళు మీ అన్న, తమ్ముడా, లేకపోతే బావ, బామ్మర్ద, పెద్ద అయినా, చిన్న అయినా, ప్రొఫెసర్, ఉద్యోగం చేస్తున్నాడు, ఇట్లాంటి ముందు ఆలోచించకండి. ఇక్కడ మీరు ఏం ఆలోచిస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి, మీకు చెప్పే వ్యక్తికి దాని మీద ఎలాంటి క్లారిటీ ఉందో తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనండి. ఆయన ఎందుకు చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన కూడా ఒక డ్రీమ్ తో, విజన్ తో చేస్తున్నాడా, లేకపోతే మా బావ చెప్పాడండి, మా అన్నయ్య చెప్పాడండి, ఆయన పెద్ద టీచర్ అండి, ఆ టీచర్ చెప్పారు ఆయనే చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదండి, ఇట్లాంటి కహానీలు చెప్పే వాళ్ళ మాటలు అస్సలు నమ్మొద్దు. రెండో విషయం ఏంటంటే, మీకు అక్కడ కంపెనీ ఏంటి, ఇప్పుడు కంపెనీ పేరు మీకు అనవసరం, కంపెనీ హిస్టరీ ఏంటనేది తెలుసుకోండి. మూడో విషయం ఏంటంటే మెంటర్షిప్. ఎటువంటి మెంటర్షిప్ మీకు దొరుకుతుంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా ₹1,00,000 పెట్టండి, లక్షకి 5 లక్షలు వస్తాయని హామీలు చెప్తున్నారా, లేకపోతే మీరు నేర్చుకోండి, తెలుసుకోండి, నేర్చుకోండి, దీన్ని ఒక 6 months ప్లానింగ్ ఇదండి అని ఇలా చెప్తున్నారా. సో
మెంటర్షిప్ ఇంపార్టెంట్. మిమ్మల్ని గైడ్ చేసే వ్యక్తి ఎటువంటి క్లారిటీతో ఉన్నాడు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ 3 విషయాలు అంటే మీరు ఇంకా తెలుసుకోవాలని అనుకున్నారంటే మా కమ్యూనిటీలో యాడ్ అవ్వండి. మీకు నేను ఖచ్చితంగా చాలా ప్లాన్స్ చెప్తాను, చాలా ప్లానింగ్స్ ఇస్తాను. ఆ ప్లానింగ్ తో పాటు మీరు చేసే పని ఏది మానక్కర్లేదు. ఇక్కడ ఏంటంటే టైం ఇన్వెస్ట్ చేయాలి. మీ లైఫ్ లో మీకంటూ మీరు టైం కేటాయించుకునే వ్యక్తి అయితే మీరు టైం ని కేటాయించి ఇందులో ఇన్వెస్ట్ చేయగలిగితే, మీ టైం ని ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు ఒక ప్లానింగ్ ఇస్తాను. ఆ ప్లానింగ్ తో మీరు ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. స్వతంత్ర ప్రతినిధులతో మీరు ఒక సైన్యాన్ని ఎందుకు నిర్మించుకోవాలని కోరుకుంటున్నారో అనేదానికి ఇదిగో ఒక కారణం. మీరు అలా చేశాక మీ వద్ద ఏముందో మీకు తెలుస్తుంది. మీకోసం ఆదాయాన్ని సృష్టించే ఆస్తి, ప్యాసివ్ ఆదాయం. నెట్వర్క్ పవర్ ఏంటంటే అండి, మీరు బిల్డ్ చేస్తున్న క్రమంలో కూడా మీకు మనీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే అది చాలా లాంగ్ ప్రాసెస్ అని కూడా అంటూ ఉంటారు మాకు వచ్చిన కంప్లైంట్స్ ప్రకారం. నేను అనేది ఏంటంటే ఓకే, లాంగ్ ప్రాసెస్ మీరు నమ్మారు, రైట్. ఇప్పుడు మీరు జాబ్ కూడా లాంగ్ ప్రాసెస్ లోనే చేయాలి కదా. మీకు జాబ్ ఈ రోజు వచ్చిందండి, ఎప్పటి వరకు చేస్తారు? స్టిల్ రేపు చనిపోతామనంగా ఈ రోజు వరకు కూడా చేస్తారు, అవునా కాదా? నేను అనేది ఏమంటే ఓకే, లాంగ్ ప్రాసెస్. సపోజ్ 5 ఏళ్లే పట్టింది అనుకో, థింక్ చేయండి ఒకసారి. 5 ఏళ్ళు పట్టింది అనుకోండి. మీరు ఒక చిట్టి చిట్టి కడతారు. ఎందుకు కడతారు? 2 years కి ఇంత మనీ వస్తుందనే కదా. లేకపోతే మీరు ఒక పాలసీ కడతారు. ఎందుకు కడతారు? అమ్మాయి పెళ్లికని, లేకపోతే ఇంకో దానికని, అంతే కదా. మరి అలాంటప్పుడు 2 years, 3 years, 5 years అని అనుకున్నప్పుడు దీన్ని ఎందుకు మీరు మీ లైఫ్ లో ఒక బెస్ట్ చాయిస్ గా తీసుకోవట్లేదు? బికాస్ ఆఫ్ సైకాలజీ ప్రకారం త్వరగా వచ్చేయాలి మనీ. అది ఒక బ్యాడ్ థింగ్ అండి. త్వరగా కావాలి కాదు, సెక్యూరిటీగా రావాలనేది మీరు ఆలోచించి. అది ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎంత మనీ వస్తుంది అనేది ఇంపార్టెంట్ కాదు. కొంతమంది ప్యాకెట్ ఆడే వాళ్ళు ఉంటారు, బెట్టింగ్లు ఆడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి లాట్ ఆఫ్ మనీ వస్తుంది, బట్ అది ఇంపార్టెంట్ కాదు. వాళ్ళ లైఫ్ లో ఎదగరు. ఎందుకంటే ఎంత త్వరగా వచ్చిన మనీ అంత త్వరగా వెళ్ళిపోతుంది. మీకు ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఎంత సెక్యూరిటీగా మీకు వస్తుంది, అది కూడా ప్యాసివ్ ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎంత సెక్యూరిటీగా వస్తుంది, అది మోస్ట్ ఇంపార్టెంట్. అది మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అనమాట. అధ్యాయం 13లో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది అమ్మకాల గురించి కానీ, సేల్స్ పర్సన్స్ అవ్వడం గురించి కానీ ఎందుకు కాదో వివరించమని జాన్ని అడుగుతాను. మీరు దాన్ని శ్రద్ధగా చదువుతారని ఆశిస్తాను. ఎందుకంటే అది ఒక కీలకాంశం. అధిక సంఖ్యకులు సరిగ్గా అర్థం చేసుకోలేరు. దానిని ప్రస్తుతానికి ఒక సరైన మాటలో చెప్పదలుచుకున్నాను. నెట్వర్క్ మార్కెటింగ్ మరింత ఆదాయం సంపాదించడం గురించి కాదు, అది సంపదను నిర్మించడం గురించి. నిజానికి అది 8 సంపదలు నిర్మించుకోవడం గురించి. అన్ని ఒకే సమయంలో రాబోయే అధ్యాయాల్లో వరుసగా ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఇక్కడతో ఈ చాప్టర్ కంప్లీట్ అండి. ఈ పేరా అర్థమైంది అనుకుంటున్నాను. అధ్యాయం 13లో నెట్వర్క్ అనేది సేల్స్ గురించి కాదు, నెట్వర్క్ ప్రొడక్ట్ లో పవర్ లేదు, పవర్ అంతా నెట్వర్క్ లో ఉందని చెప్తారు. అది కూడా చాలా బాగుంటుంది. ఇక సంఖ్యకులు సరిగ్గా అర్థం చేసుకోలేరు దాన్ని, అందుకని ఇక్కడ చెప్పట్లేదు. ఫుల్ డీటెయిల్స్ గా అక్కడే చెప్తున్నారు. కానీ ఒక్క విషయం ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ మరింత ఆదాయం సంపాదించడం గురించి కాదు. అంటే ఇందులో రాగానే చాలా మంది బాగా డబ్బులు వచ్చేస్తాయి, అది చాలా తప్పండి. ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయి, చాలా డబ్బులు వచ్చేస్తాయి, అవన్నీ పిచ్చి మాటలు. అలా చెప్పే వాళ్ళ మాటలు మీరు అస్సలు నమ్మొద్దు. సంపద నిర్మించుకోవడం గురించి కాదు, అది సంపదను నిర్మించడం కోసం. ఎసెట్. సో అలాంటి ఎసెట్స్ 8 ఉన్నాయి. అది నెక్స్ట్ 1 by 1 8 ఎసెట్స్ గురించి మనం డిస్కస్ చేస్తాము. థ్యాంక్ యూ అండి. సో మిస్ అవ్వకుండా మా కమ్యూనిటీలో యాడ్ అవ్వండి. మీకు లాట్ ఆఫ్ క్లాసెస్ జరుగుతున్నాయి. అది కూడా పీపీటీ ప్రెజెంటేషన్ తో చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి, పరుగులు పెట్టొద్దు, నిదానంగా బిల్డ్ చేయండి. చాలా ఓపిక కావాలి దీనికి, చాలా పెద్ద డ్రీమ్ ఉండాలి, మీరు కొన్ని విషయాలు సాక్రిఫైస్ చేసి ఉండాలి. అలాగే అలా అయితేనే ఇందులో ముందుకెళ్ళగలం. సో నెక్స్ట్ చాప్టర్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. లాగా కాకుండా ఒక బిజినెస్ క్లాస్ రూపంలో ఈ బుక్ సమరీని మనం వినగలిగితే ఎలా ఉంటుందంటారు? సో దానికోసం ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటంటే లైవ్ ప్రోగ్రామ్ వెబినార్. దానికి సీక్వెన్స్గా మనం ఏమేం టాపిక్స్ అర్థం చేసుకోవాలి అన్న విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. సో లింక్ కోసం ఈ కింద నెంబర్కి లైవ్ అని మీరు మెసేజ్ చేయండి. డోంట్ మిస్ ఇట్.